హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. టైగర్ కా హుకుం. ముందుగా మొదటిది RC16 కోసం శివరాజ్ కుమార్ రెడీ. సెట్స్ లో అడుగు పెట్టింది ఎప్పుడంటే మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టైగర్ కా హుకుం. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. గేమ్ చేంజర్ విడుదలకు ముందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గత నెలలోనే గేమ్ చేంజర్ విడుదల హడావిడి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజుల షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ గా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారని సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ను ఎంపిక చేశారు. గత ఏడాదిలోనే ఆయనతో ఒప్పందం జరిగింది. కానీ ఆయన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. దీంతో ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు శివన్న రెడీగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్లో శివరాజ్ కుమార్ కి క్యాన్సర్ కి సంబంధించిన సర్జరీ జరిగింది. అప్పటి నుంచి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న శివరాజ్ కుమార్ ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యంతో శివరాజ్ కుమార్ కెమెరా ముందుకు రాబోతున్నట్లు కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. శివరాజ్ కుమార్ కన్నడ సినిమా కంటే ముందు తెలుగు సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో శివరాజ్ కుమార్ జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శివరాజ్ కుమార్ టీం నుంచి బుచ్చిబాబుకు మార్చ్ మొదటి వారం నుంచి షూటింగ్ కి హాజరవుతానంటూ సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ శివరాజ్ కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం హైదరాబాద్ లో బుచ్చిబాబు ఏర్పాటు చేస్తున్నారట. శివరాజ్ కుమార్ మార్చ్ మొదటి వారంలో హైదరాబాద్ రానున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగులో శివరాజ్ కుమార్ పలు సినిమాల్లో నటించారు. ఆయన కన్నడలో నటించిన సినిమాలు తెలుగులో డబ్బై ఆకట్టుకున్నాయి కూడా. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడైన శివరాజ్ కుమార్ RC16 సినిమాతో మరింతగా చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించి ఎలా అయితే ఆకట్టుకున్నారో అలాగే RC16 సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందట. టైగర్ కా హుకుం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ తెలుగు చావా వర్కౌట్ అవుతుందా? మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీలా విరుచుకుపడిన చావా ఇప్పటికే 300 కోట్ల మార్క్ ని దాటేసి 500 వైపు పరుగులు పెడుతుంది. ఇంకో వారంపై ఆ లాంఛనంగా పూర్తయ్యేలా ఉంది. అయితే దీని డబ్బింగ్ వర్షన్ కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోకపోవడం అసంతృప్తిని కలిగించింది. ఫైనల్ గా వాళ్ల కోరికను తీరుస్తూ మార్చ్ 7న తెలుగు డబ్బింగ్ ని గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో కాంతారాని పంపిణీ చేస్తుంది ఈ సంస్థే కాబట్టి థియేటర్ కౌంట్ పరంగా మంచి నెంబర్ దక్కబోతుంది. మూడో వారంలో అనువాదం అంటే వసూళ్లు మరీ భారీగా ఆశించలేం, కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి లాంటివి విజయం సాధించాయి, కానీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాదు. పైగా అవి తెలుగు వీరుల గాథలే అయినా మన పబ్లిక్ కి అంతగా ఎక్కలేదు. మరి మరాఠీ వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథని చూస్తారా అంటే చెప్పలేం. ఇప్పటికే ఒరిజినల్ వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆడింది. కీలక కేంద్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. చావా తెలుగు వర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతాడనే పుకార్లు పుట్టినది, కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే రష్మిక మందన స్వంతంగా చెప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికీ బుకింగ్స్ పరంగా జోరుగా ఉన్న చావా 13వ రోజు సైతం గంటకు 30,000కు పైగా టికెట్లు అమ్ముతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మంచి టాక్ వచ్చిన ఇతర భాషల కొత్త రిలీజ్లు ఎన్ని ఉన్నా చావానే టాప్ ప్లేస్ లో
కొనసాగుతుంది. వికీ కౌశల్ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లిన చావా మనోళ్లకు ఎలా కనెక్ట్ అవబోతుందో వెయిట్ చేసి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, జెట్ స్పీడ్ లో అఖండ 2 అప్పుడే ఈ వర్క్ స్టార్టెడ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం డాకు మహారాజ్ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుండగా, ఇప్పుడు ఈ చిత్రం తర్వాత బాలయ్య నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ గా అఖండ 2 స్టార్ట్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఒక పక్క ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఒక్క షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేస్తున్నారట. ఇలా అఖండ 2లో ఇంటర్వెల్ ఎపిసోడ్ తాలూకు గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేశారట. ఇలా షూటింగ్ సహా ఈ పనులు కూడా జెట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.